హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఆగండి మా పుట్ట కూడా చెప్తాడు. ఏం చెప్తాడు చూద్దాం. వాడదే హాయ్ ఫ్రెండ్స్ చెప్తాను కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ చెప్పవా? లైక్ కొట్టమని చెప్తున్నాడు మావాడు. అరే ఈరోజు సండే కదా, అందరు పొద్దున్నే లేచి ఏందనుకుంటున్నారా? ఈరోజు మాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉందండి. ఏంటనుకుంటున్నా? ఒక పారా మా గెటప్ అయితే మాకు అర్థమైందా? అవునండి, ఈరోజు పొలంలో మందు వెళ్దామని ఫిక్స్ అయినాము. సండే కాబట్టి మా సార్ నేను యూరియా పొటాష్ అన్ని తీసుకొచ్చి రెడీగా ఉంచిండు. అది పోయినసారి తీసుకొచ్చిన యూరియా, అందుకే పొట్టు దొక్కుతాడు, గడ్డ కట్టి ఉంటుందని. నిజంగానే కొంచెం గడ్డ కట్టింది చూడండి. ఆల్రెడీ యూరియా పొటాష్ కలిపిండు. ఇప్పుడు ఇంకో యూరియా కోసం ట్రై చేస్తాడు. అది లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు దాచిపెట్టింది అనమాట, అందుకనే కొంచెం గడ్డ కట్టింది. మొత్తానికి అది ఓపెన్ చేసిండు. గడ్డ బాగానే కట్టిందండి, అందుకే కొంచెం కష్టపడ్డాడు. ఇక నేను కూడా పొద్దున్నే పాపం వీళ్ళు చేసి బయటకు పోతారు కదా అని నేనేం చేసిన, టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయినా. దోశ, దానికోసం చట్నీ చేద్దామని నేను పల్లీలు పట్టుకొని బయటకు స్టైల్గా వచ్చిన. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటాను. ఈ యూరియా కొంచెం కలర్ తేరంది. ఇప్పుడట కొంచెం యూరియా అట ఎల్లో కలర్ వస్తుందట. దాని గురించి నాకు అంత తెలియదు, మీరు నన్ను ఎక్కువ అడగద్దు, ముందే చెప్తాను. ఇక మా సార్ మంచిగా మిక్స్ చేస్తాను కదా, మిక్స్ మసాలా ఇదండి. పొద్దున్న లేవగానే మా సార్ చేసే పని. సండే రోజు వర్క్ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, మంచిగా మిక్స్ చేస్తాడు. వీళ్ళకెళ్ళి కొంచెం తీసుకోవాలి మందు, మా ఇంటికాడ చెట్లకి వేసుకునేందుకు, అందుకే రెడీగా ఉన్నా. ఇక నేను ఏదో పని చేస్తుంటే మా మామ ఒకటే తిట్లు. ఇప్పుడు తినడంలో ఎవరు తినకుండా ఏం కదా, ఫస్ట్ బాయికడ పని ఫస్ట్ కావాలి. వర్షమో వానో వరపో అని అన్నోళ్ళు ఎందుకు వచ్చిన బాధ అని నేను కూడా పల్లెల పని పక్కకు పెట్టి వీళ్ళకి కొంచెం తల చేద్దామని వచ్చిన. ఎవరి పని వాళ్ళదే అండి, ఒకరి పనిలో ఒక ఇన్వాల్వ్ గారు. మా ఆయన మిక్స్ చేస్తాను. మా మామనేమో పిండి బస్తాల దారాలు రెడీ చేస్తాను కట్టుడు కోసం అని చెప్తాను. హౌ టు మిక్స్ ఇట్లా అట్లా వేయాలి అని చెప్పి చెప్తున్నాడు. నాకు కూడా ఇన్స్ట్రక్షన్స్, ఈ పని పక్క పెట్టి ఆ పని చేయమని చెప్పింది కదా, మా చేస్తాను. నేనేమో వీళ్ళు టిఫిన్ చేసి బయటకు పోతారని నేను బాధపడతా అంటే నన్ను ఎదిగితే నేను ఒకటినా పని పక్కకు పెట్టి ఈ పనికి వచ్చేసిన. టిఫిన్ ఎవరు చేస్తారో యుద్ధాం. ఇక ఇదిగోండి మొత్తం మిక్స్ చేస్తాను. నేను కొంచెం గడ్డ కట్టి అట్లా ఉన్నాం కదా, వేరే మళ్ళీ వెళ్ళాలి కదా, సో అందుకే కొంచెం మంచిగా మిక్స్ చేస్తాను. మా సార్ పని లేకుంటే ఏం చేయగలం, ఉంటే మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా పని చేస్తారు. చూసినా ఎంత పెద్ద సాఫ్ట్వేర్లు అయినా సండే వస్తే హార్డ్వేర్ చేస్తాం. అది వ్యవసాయంకున్న గొప్పతనం. దాదాపుగా 3.5 ఎకరాల కోసం అని చెప్పేసి 2 బస్తాల పొటాష్, 5 బస్తాల యూరియా అండి ఆ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నారు. ఇది లాస్ట్ డోసు. ఇది వేసేటంటే మా సార్ పని సగం అయిపోయిన, సగం కాదు మొత్తం అయిపోయినట్టు, కోసేదాకా ఏం పని ఉంటుంది. నేను కూడా పల్లి లోపల వచ్చిన చీపురట పట్టుకున్నా. ఇదంతా దగ్గర కూడా అన్నట. మా మామ ఎట్లా చెప్తాను చూడండి. అయినా మా మామకు మా బావ దగ్గర నుంచి అందరు భయపడతారు, నాదో లెక్క కదా. ఇక మొత్తానికి దగ్గర కూడుస్తాను. దీంట్లో నా స్వార్థం కూడా ఉందండి. ఇది ఊడ్చి బయటకు పంపిస్తాను, నేను కొంచెం ఈ ప్లే గ్రౌండ్ కూడా ఊడ్చుకొని వాటర్ చల్లుకోవచ్చు అని నా బాధ నాకు. జనరల్గా అయితే ఆ పని కూడా మా సారే చేసుకుంటాడు. కాకపోతే మా మామ వచ్చింది కదా, నన్ను తీరుతాడు. అందుకోసం తిట్లు తప్పించుకోవాలంటే నేను కొంచెం యాక్షన్ చేయాలి కదా. యాక్షన్ కాదు, నిజంగానే పని చేస్తాను, నేను కూడా పని చేస్తాను, నమ్మాలి ఫ్రెండ్స్. వాటిని ఫుల్గా పట్టుకపోవడం కుదరదు కాబట్టి హాఫ్ బస్తాలు నింపుతున్నానండి. ఈ బస్తాలలో సగం కట్టి పెడుతున్నారు. దాదాపుగా 10-12 బస్తాలు అంటున్నాయి. చెప్తా కౌంటింగ్ లాస్ట్ మర్చిపోయినా వీడియోలో. 2 బస్తా కొంచెం హోల్ పడ్డా, అది పక్క పెట్టి మిగిలిన నింపేస్తున్నాడు. ఇక సండే వచ్చిందంటే ఒక కథ ఉంటుంది కదా, మాకే తెలుసు కదా. అది చినిగిపోయిన ప్లేస్లో పేపర్ పెట్టి కవర్ చేస్తాడు మా సార్. ఇది కూడా ఒక టెక్నికల్ వర్కే, మీరు కూడా గుర్తించాలి ఫ్రెండ్స్. అసలు ఈ హోల్ ఎలా పడ్డదంటే, నేను బండి మీద తీసుకొస్తా అంటే దానికి హ్యాండిల్కో దేనికో తగిలిందట, అందుకనే హోల్ పడ్డది. దాన్ని మెల్లైనా కవర్ చేస్తాను చూడండి. వెరీ గుడ్, కవరింగ్ అయిందా? మొత్తం నింపేసి, అది కూడా సగం నింపేసి మొత్తం నింపుతాను. ఇంకా మా పొట్టోడు వీడియో సూపర్వైజర్ అట. వీడు కూడా పని ఇచ్చేవాళ్ళం, కాకపోతే కొంచెం మందు కదా కెమికల్ అని చెప్పేసి దూరం వచ్చాను. లేకపోతే వాడిని బంతు పని వాడు చేసేవాడే. అది మా మామయ్య కూడా కొంచెం భయపడతాడు, లేకపోతే కొంచెం అటు ఇటు హెల్ప్ చేస్తుండే. వాని బాధ వాంది. ఈ ప్లే గ్రౌండ్ క్రికెట్ అయితే వాడు కొద్దిసేపు ఆడుకోవచ్చు అని బండి పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇది మొత్తము ఒక 10 బ్యాగ్స్ అయినాయండి. సగం 10 సంచులు నింపుకున్నాను. ఈ 4, 5, 6, 7, 8, 9, 10 బరాబర్ అక్కడ ఒకటి. ఇది బస్తా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పట్టుకపోయి ఈరోజు మా సార్ వెళ్తారు అనమాట. ఇవన్నీ బాయి కడేసి వచ్చే లోపల నేను టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసినాక అక్కడ పెట్టచ్చి మంచిగా టిఫిన్ చేసి ఇక పోతారు. ఎట్లా 12, 1, 2 అయితేనే ఉంటుంది. మినిమం 3 అవర్స్ పడుతుంది. ఇక మొత్తం దగ్గరికి అయితే ఊడ్చేసిన. మా సార్ కూడా తీసి కొంచెం క్రెడిట్ తీసుకుందామని చెప్తాను. అట్లా క్రెడిట్ తీసుకొని ఇస్తా, ఆగు నేను చెట్లకి ఎత్తుకుంటా. మా ఇంటికాడ కొంచెం చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కదా, ఆ డబ్బల్ది కూడా చెట్లకి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను అండి. ఆల్రెడీ చెట్లు తీసి పెట్టాడు మా మామయ్య.
ఇది అయిపోయింది. ఈ ప్లేస్ కొంచెం మంచిగా కడగాలి, కొంచెం సర్ఫ్ కూడా వేయాలి. ఎందుకోసం అంటే పిల్లలు అటు తిరుగుతారు కదా, కాళ్ళు దొక్కితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తొక్కి మళ్ళీ అక్కడిక్కడ దొక్కుతారు కదా అట్లా అనద్దు. కానీ ఆ రోజులు అట్లా మందు బస్తాలకు అంత పవర్ ఉండే. ఇప్పుడు మంచి మంచి మందులు అదే చచ్చిపోతలేరు. ఇప్పుడు ఏం కాదు, మీరు ఏం భయపడకండి. ఇక మేము కూడా అవి చెట్లు కడుగుతున్నాం. వంకాయ చెట్లకు ఫస్ట్ ఎరువు పడుతున్నాయి. మరి ఎట్లా చెట్లు ఎట్లా కాయలు కాస్తాయో చూద్దాం. ఇంకా 3 వంకాయ చెట్లు అండి దక్కినాయి, చూద్దాం. ఇక వీటిని కడతాండు కదా మా సార్, మంచిగా బందోబస్తు ప్యాక్ చేస్తాడు. మన భాషలో చెప్పాలంటే ఒక 2 బస్సులతో కట్టుకొని పట్టుకపోతారు. తర్వాత మా మామ తిప్పాలి, మా మామ పడతారు, అంతే కాదు. మొత్తం 2 బస్తాలు కట్టుకున్నాడు. బండితో సిద్ధంగా ఉన్నాడు. అగో మా పొట్టోడు బండి చేస్తాను, వీడియో వేసుకపోతే ఏంది, వేసుకపోతాడు. మా వాడిని నమ్మద్దు. ఆయనకి ఈ పనులలో మస్తు ఫస్టే ఉంటాడు. చదువు అంటే అటు ఇటు అవుతుంది కావచ్చు, కానీ ఈ పనులు తగ్గేదే లేదు మనోడు. ఇప్పుడు మా సరుకు మొన్న చేయి నొప్పి అయింది, అందుకే మెల్లమెల్ల పట్టుకపోతాడు. అయినా తప్పదు కదా. రెండు బస్తాలు అయితే బండి పట్టుకొని పోతాడు. ఇక మిగిలిన వాటికి మళ్ళీ ట్రిప్ అవుతుంది అనమాట. మనం గేట్ తీసి మెల్లగా సాగనంటాం. ఫస్ట్ గేట్ తీసిన రైట్ దీనికి మేము ట్రాక్ దాటాలండి, అది కొంచెం కష్టం. ఓకే, ఈయన పోయినాక ఇక లోపల జరిగే కథ మీకు చెప్తారండి. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. మా మామ ఫీల్డ్కి వచ్చింది చూడండి, అవన్నీ కట్టి పక్కకు పెడతాను. నేను లోపల చట్నీ దోశ ప్రిపేర్ చేస్తాను వీళ్ళు వచ్చే లోపల. మా పొట్టోడు రెడీ అయ్యిండు. వాని బిల్డప్ అయింది, తాత బండి మీద ఈ ఒక బస్తాన్ని పట్టుకపోయి బాగా కడేసేస్తాను, ఒకటే లొల్లి. వానితో కాదు, అయినా కూడా వాడు ట్రై చేస్తానండి, వాడిని మెచ్చుకోవాలి. ఇక మా మామ అయితే మొత్తం బస్తాలు కట్టాడు, రెడీగా ఉంచిండు. ఇక మా సార్ ఒక్కొక్కటి జారగొట్టి ఈరోజు మొత్తానికైతే లాస్ట్ డోస్ వేసేద్దామని ఫిక్స్ అయినాం. మీ ఇంట్లో అట్లనే జరుగుతుంది ఫ్రెండ్స్, అంటే వ్యవసాయం చేసే కుటుంబాలు ఇలా జరుగుతుంది. ఎందుకోసం సండే వచ్చిందంటే వాళ్ళు ఇది వర్క్ చేసేసుకోవాలి, వేరే జాబ్ చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళు వీలైన రోజు చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మా సండే యాక్టివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఆగండి, మా పొట్ట కూడా చెప్తారట, ఒక్క నిమిషం. మా మామయ్య కూడా అందరొకసారి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్పాడు ముందే చెప్తాను. మా పొట్టడైతే బాయ్ చెప్తాడు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.